మళ్ళీ 3 శ్వేతపత్రాలకు రెడీ అవుతున్నారు మీరంతా అసెంబ్లీ వేదిక. ఏం చెప్తారు? చంద్రిక గారు గుడ్ మార్నింగ్ అండి. అలాగే డిబేట్ లో మిగతా వరకు కూడా. ఇప్పుడు మొన్నటిదాకా బూతులు నాని ఒకడు వచ్చి ప్రతి దానికి ముందు బూతులు మాట్లాడుతూ ఉంటే ప్రెస్ అటెన్షన్ గ్రాప్ చేసి విషయాలన్నీ పక్కన పెట్టేసేవాడు. ఇప్పుడు కొత్తగా ఈ బొటానీలు నాని తయారయ్యాడు. నిన్న వచ్చి ఏదో చెప్తాడు, పల్లి బొటానీ కవులు కాలక్షేపం కవులు అంటాడు. ఏమంటే మాకు కాలక్షేపం చేయాల్సిన అవసరం లేదు. ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళ కోసం ఏ విధంగా పని చేయాలని రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పైన ఇక్కడ పనిచేస్తుంది, పైన ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి. మీ పార్టీలో ఉన్నాడండి, ఎవరినో వస్తే ఒకరికేమో విశ్వరూపం చూపిస్తారు, ఒకళ్ళేమో ఆ విషపసాయి రెడ్డి వచ్చి ప్రజల మీద, ప్రభుత్వం మీద లేదా పార్టీల మీద విషాలు జిమ్మి మా మీద నెగిటివిటీ ఎక్కించాలని చూస్తూ ఉంటాడు. కానీ మాకు ఆ ఉద్దేశాలు లేవండి. ఏమండి నిన్న మొన్న ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు, సత్యకుమార్ యాదవ్ గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఈ రాష్ట్రానికి ఇప్పుడు దాకా ఏమేమి వచ్చినాయి, ఎంతెంత కావాలి ఏంటి అనే విషయాలన్నీ వివరంగా చెప్పారు. ఏమంటే అర్జెంట్ గా కనుక ఈ రాష్ట్రానికి 1000 కోట్లు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వస్తే ఇక్కడ ఉన్న దారుణాతి దారుణంగా ఉంది ఆరోగ్య వ్యవస్థ, దాన్ని కొంచెం బాగుపరచాలంటే అంత కావాలి. ఇప్పుడు దాకా కేవలం 13 జిల్లాల ఆధారంగానే ఇక్కడ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వచ్చే నిధులు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ జిల్లాలు పెరిగినాయి, 25 జిల్లాలు 26 జిల్లాలకి బేస్ చేసుకుని పంపండి. లేదా క్యాన్సర్ పేషెంట్లకో హార్ట్ పేషెంట్స్ ఎక్స్ట్రా 300 crore అలాట్ చేస్తే కొంచెం అక్కడ ఉన్న వాళ్ళకి వస్తువులు ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తాం హాస్పిటల్స్ అంటారు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన హాస్పిటల్స్ అన్ని మేమే కట్టేస్తామని గత ప్రభుత్వంలో చెప్పుకున్నారు. అయినా కానీ ఆ హాస్పిటల్స్ అన్ని కూడా ఎక్కడ కట్టలేదు. ఇంకా 9,000 కోట్లు ఇస్తేనే కానీ అవన్నీ గాడిలో పడదు. స్వయంగా ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో కేవలం హాస్పిటల్ బిల్డింగ్ మాత్రమే కట్టారు. దానికున్న హాస్టల్ కానీ కాలేజ్ బిల్డింగ్లు ఎక్కడ పూర్తి అవ్వలేదు. ఇవన్నీ కూడా కావాలి, పూర్తి చేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏ మోడ్ లో ఉంది. నేను మా పార్టీలో ఉన్న ఒక మంత్రిని తీసుకున్నాను, కానీ అన్ని మంత్రులు ఇలాగే పనిచేస్తున్నారు. ఆరోగ్య ఐటీ మినిస్టర్ కానీ లేకపోతే హోమ్ మినిస్టర్ కానీ ఇక్కడ పనితీరు నేను ప్రశ్నించట్లా. నిజంగా ఎవరు ఎఫర్ట్ వాళ్ళు పెడుతున్నారు. 3 డైరెక్షన్స్ లో కూటమిలో ఎన్డీఏ ఎఫర్ట్స్ జరుగుతున్నాయి. ఎఫర్ట్ అనట్లా, కింద పడ్డ మాదే పై చేయని మీరేమో చాలా చక్కగా శ్వేతపత్రాలు వేసుకుని వెళ్తూ రిలీజ్ చేసుకుంటూ వెళ్తుంటే వస్తున్న అంశాలేంటి? కాదండి, ఇప్పుడు నేను కనెక్టివిటీ అక్కడికే చేస్తున్నానండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో 2,500 కోట్ల బకాయిలు ఉన్నాయి ఇప్పుడు దాకా. ఏమంటే ఇటువంటివన్నీ బయట పెట్టకుండా ఆళ్ళ తీసిన గోతులోనో బురదలోనో కూర్చుని అక్కడి నుంచే పని ప్రారంభించాలా? ప్రజలకి ఇవన్నీ తెలకపోతే, అసలు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో వాళ్ళకి తెలవకపోతే మేము వచ్చేస్తాం అద్భుతాలు జరిగిపోతాయని ప్రజలు అనుకుంటే ఇవన్నీ మొత్తం టోటల్ గా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉన్నది. ఎన్ని అప్పులు తీశారు? ఏ రాష్ట్ర మేము ప్రభుత్వంలో రాకముందు విపక్షంగా మేము పోరాడాము. ఈ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు, స్టాండ్ మైన్ ల్యాండ్ అన్ని కూడా